నిన్న నామినేషన్స్లో భరణి గారు దివ్యాని నామినేట్ చేశారు. అసలు ఏమన్నా పాయింట్ అది? బయట అనుకుంటా ఉన్నారు నీ వల్లే నేను బయటకు వచ్చేసినాను అనేసి, మీ ఇద్దరి బాండింగ్ బాగాలేదనేసి బయట అనుకుంటున్నారు, అందుకు నీ వల్లే నేను పోయినాను అని అని నామినేట్ చేస్తున్నారు. సరే ఓకే, ఇదే లాస్ట్ వీక్ ఏం చెప్పినారు? తనుజాకి చెప్పినారు సేమ్ పాయింట్. ఆ పాయింట్లో ఏమన్నా వర్తుందా? ఇప్పుడు నీ వల్లేనంటే ఒక అమ్మాయి మాట్లాడలేదు కదా, ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతున్నారు కదా. మొన్న రీసెంట్గా ఒక 2 days ముందు ఏమన్నారు భరణి గారు? నేను ఎవరినన్నా గట్టిగా దబాయించి చెప్పగలను కానీ నీతో మాత్రం నేను చెప్పలేను అని దివ్యతో ఉన్నారు. ఎందుకు అలా చెప్పారు? అక్కడ వీక్నెస్ మీది కూడా ఉంది. మీది తప్పు, నువ్వు సరిదిద్దుకో. దివ్యతో నువ్వు సరిదిద్దుకో, ప్రాబ్లం నీది. నీ వల్లనే నేను పోయినాను బయటికి అని ఎలా చెప్తారు మీరు? మీరు ఏం భయపడుతున్నారు? ఎక్కడ వెనకడుగు వేస్తున్నారు? ఒక విలన్గా యాక్ట్ చేసిన మీరు, మీకు తెలీదా మాట్లాడడానికి? మీకు తెలుసు కదా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. మీకెందుకు మీ వయసులో సగం లేదు వాళ్ళు, మీరెందుకు భయపడుతున్నారు? అసలు ఆ పాయింట్లో వర్తే లేదు. ఆ అమ్మాయి అరుస్తూ ఉంది, నా వల్ల ఎందుకు. మీరు చెప్పండి, భయపడొద్దండి, చెప్పండి అరుచుకుంటా ఉంది అమ్మాయి దివ్య. యు ఆర్ నాట్ అట్ ఆల్ గివింగ్ ఆన్సర్ టు హర్. తప్పు మీది ఉంది, మీరు సరిదిద్దుకోండి. ఫస్ట్ మీరు స్ట్రిక్ట్గా ఉండండి. ఒక్కసారి మీరు బయటికి పోయి మొత్తం చూసుకొని వచ్చినారు. యు నో దట్, మీకు తెలుసు మీరు తనుజ వల్ల దివ్య వల్ల వెళ్ళారు అనేసి. అలాంటప్పుడు దివ్యాకే మీరు ఎలా చెప్తారు? నాకు అవసరం, నాకు పాయింట్ వచ్చినప్పుడు నేను తనుజాకి చెప్తాను అంటే మీరు చెప్పేటప్పటికి బిగ్ బాస్ అయిపోయేటట్లుంది. మీరు తనుజాకి చెప్పేటప్పుడు మీరు నామినేషన్ చేయరు, ఇంకా మీరు చెప్పే ఛాన్స్ కూడా మీకు రాదు. రాంగ్ కదా అది. అంటే ఇప్పుడు బయట అనుకుంటున్నారు తనుజాకే కప్ అనేసి. సో నేను ఎక్కడ అగెనిస్ట్గా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందనే కదా మీ బాధ. మీరు ఉన్నట్లు మాట్లాడితేనే మీరు టాప్ 1కి రాగలరు. తనుజ కాదు, మీరు వస్తారు. మీరుగా ఉండండి. యు ఆర్ ద విన్నర్ ఆఫ్ BB9.